హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఇది చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా పల్లెటూరు స్టైల్‌లో పప్పుచారు చేయాలే గాని, ఒక్కసారి టేస్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే వదిలే పెట్టరండి. ఇలా చేసుకునేసి వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు పోసుకొని అలా జుర్రుకొని తింటుంటే ఉంది. దాన్ని ఎలా చేయాలో మన కిచెన్‌లోకి వెళ్దాం. ముందుగా ఏందంటే కందిపప్పుని ఒక బౌల్‌లో ఒక 100 గ్రాముల దాకా తీసుకునేసి దాంట్లో నీళ్లు పోసి ఒకటికి 4 సార్లు శుభ్రంగా ఇలా కలిపి కడిగి నీళ్లు పారబోసి ఆ తర్వాత ఫ్రెష్‌గా నీళ్లు మళ్ళీ దాంట్లో పోసుకునేసి దాదాపు ఒక 15 లేదా 20 నిమిషాలైతే నానబెట్టుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకునేసి దాంట్లో దాదాపు ఒక 2 గ్లాసుల దాకా నీళ్ళైతే పోసుకోవాలి. నీళ్ళు ఈ 2 గ్లాసుల వరకు ఎందుకంటే దీన్ని ఉడకబెట్టడానికి అంత మందం కావాలి. ఇంకా కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు. ఇప్పుడు వాటిని మనం బాగా తెరలేతట్టు నీటిని కాగనివ్వాలి. నీళ్ళు ఇలా బాగా కాగిన తర్వాత అప్పుడు మనం నానబెట్టిన ఈ కందిపప్పుని దాంట్లో వేసేసుకుందాం. కందిపప్పు అయితే కంపల్సరీ దాదాపు ఒక 15 నిమిషాలన్నా సరే నాననిచ్చుకోవాలి. అప్పుడేమవుద్దంటే ఈ వేడి వేడి నీటిలో వేసినప్పుడు ఇది సింపుల్‌గా ఉడికిపోద్దండి. ఇప్పుడేందంటే సిటీలలో ప్రెషర్ కుక్కర్లు ఇవన్నీ ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి కానీ దాని టేస్టు ఎవరికీ అర్థం కాదండి. పల్లెటూరు స్టైల్‌లో ఈ టైప్‌లో చేయాలే గాని రుచి మాత్రం వదిలిపెట్టరండి. అంత బాగుంటుంది దీని రుచి. కంపల్సరీ ఈ టైప్‌లో ట్రై చేయండి. ఈ విధంగా ఏందంటే దాదాపు 60% ఉడకనిచ్చుకోవాలండి మూతబెట్టి. చూడండి ఇప్పుడు ఒక మనం గింజ పట్టుకొని ఇలా అనంగానే లోపల కొంచెం లైట్‌గా తెల్లగా అనిపిస్తది. ఆ టైప్‌లో మనం దీన్ని ఉడికించుకోవాలి. అంటే దాదాపు ఒక 60%. ఇప్పుడు దీంట్లో దాదాపు ఒక 10 దాకా ఎండుమిరపకాయలేసుకునేసి, ఒక ఉల్లిగడ్డని సన్నగా పొడవుగా కట్ చేసి, దాదాపు ఒక 3 లేదా 4 టమోటాలని కట్ చేసి వేసి, చిటికెడు పసుపు, ఆ తర్వాత ఇప్పుడు మనం దీన్ని బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి, దీన్ని దాదాపు ఒక 5, 6 నిమిషాల సేపయితే మనం వేసిన ఈ టమోటాలు, ఎండుమిరపకాయలు ఇవన్నింటిని ఇలా బాగా ఉడకనిచ్చుకోవాలి. చూడండి ఈ టైప్‌లో ఉడికిపోయిందా? ఇప్పుడు దీన్ని అలా అనంగానే ఇలా నలిగిపోయే టైప్‌లో ఉడుకుద్దండి. ఇప్పుడు దీంట్లో చింతపండు ఒక నిమ్మకాయ సైజు ఇలా విడదీసి వేసుకునేసి, ఇప్పుడు మూత పెట్టకుండానే ఈ టైప్‌లో కొంచెం కలబెట్టుకుంటూ బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇదేందంటే ఇలా గుజ్జులాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఏందంటే ఈ చింతపండు గూడా దీంతోనే బాగా ఉడికిపోద్ది. దీనికి సెపరేట్‌గా చింతపండు నీటిని ఇలా నానబెట్టి, పిసికి పోసే అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ జేసేసి, ఆ బౌల్‌ని తీసి పక్కన పెట్టి, దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకునేసి, ఒక ముద్దగా తీసుకొని, దాని సహాయంతో దీన్ని మెత్తగా ఎనిపేసుకోవాలండి. ఫస్టే నీళ్ళు ఏమీ పోయకుండానే ఈ ఉప్పేసాం గదండీ సాల్టు, దాంతోనే ఇలా మెత్తగా ఎనిపేసుకోవాలండి. నీళ్లు పోసిందంటే ఎక్కువ శాతం ఇది మెత్తగా అవ్వదు. అందుకనేసే ముందే మనం ఈ టైప్‌లో బాగా ఎనిపేసుకోవాలి. అప్పుడేమవుద్దంటే ఇందులో ఉన్న ఎండుమిరపకాయలు, టమోటాలు మొత్తం గూడా గుజ్జులాగా మారిపోతాయి. ఇప్పుడు కొద్దిగా అలా నీళ్లు పోసుకునేసి మనం దీన్ని కొంచెం అలా కలిపేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం బాగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకునేసి, అప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి ఆ తర్వాత ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళు మామూలు విడిగా పోసుకోవచ్చండి. ఓకేనా? మనకేందంటే ఇది పప్పు చారు కాబట్టి ఇది గట్టిగా ఉంటే అంత రుచి అనిపించదండి. కొంచెం పల్చగానే ఉండాల. పల్చగా ఉంటేనే దీనికి రుచి చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని పోసుకుందాం. గ్లాసా, 2 గ్లాసులా అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్‌ని బట్టి అన్నీ పోసుకునేసి, కొంచెం అలా కలిపేసుకునేసి, ఇప్పుడేం చేద్దామంటే రుచి చూసి దానికి సరిపడా సాల్ట్ వేసుకునేసి, కాస్త అలా కలిపి దీన్ని అలా పక్కనుంచేసి, స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి, దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 2 లేదా 3 గంటల దాకా ఆయిల్ వేసుకుందాం. అది కూడా ఏందంటే ఆయిల్ ఎంత అవసరమో అంత ఏసుకోవాలండి. ఇప్పుడు దాన్ని కాస్త వేడెక్కనిచ్చేసి, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, వెల్లుల్లిపాయల్ని కొంచెం ముక్కలు పొడిసి దాంట్లో వేసుకుంటే దాని సారం సింపుల్‌గా కర్రీలోకొస్తుందండి. ఇప్పుడు వీటిని కాస్త మనం వేగనిచ్చుకోవాలి. ఇలా కొంచెం ఎర్రగా అయినాక ఇప్పుడు ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలని ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసేసుకుంటే దీని ఫ్లేవర్ గూడా కాస్త
ఘాటుగా అందులోకి వస్తుంది. ఇప్పుడు కొంచెం ఇవన్నిటిని కూడా కొంచెం ఎరడాలు గల కొంచెం ఎర్రగా మారే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ అండి. ఒక్కదాన్ని సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి, ఇలాగే మంట మీడియంలో ఉంచుకునేసి, దాన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత విధంగా మనం ఈ ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంట మాత్రం హైలో ఉంచొద్దు. మంట మీడియం లేదా లోలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పిడికెడైతే కరివేపాకేసుకుందామండి. అది మంచి స్మెల్ వచ్చేది. దాన్ని కాస్త చిటపటలాడనిచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఇందాక ఈ పప్పు చారుండే బౌలు, ఆ బౌల్‌ని కాస్త అలా తిప్పేసుకునేసి, దాంట్లో ఇప్పుడు ఈ పోపు పోసేద్దామండి. వేడి వేడి పోపు దాంట్లో పోసేసి, ఇప్పుడు దాన్ని ఏం చేద్దామంటే కాస్త అలా మిక్స్ చేసుకుందాం. ఇదేందంటే మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని వెంటనే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఇది ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకునేసి మూత పెట్టేసి దాదాపు ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకోవాలండి. ఓకేనా? అలా ఉడికించిన తర్వాత బాగా అంటే పొంగొచ్చే విధంగా, తెర్లే విధంగా కాకుండా కాస్త అలా ఉడికించుకునేసి ఇప్పుడు కొత్తిమీర అలా చల్లేసుకుందాం. దాన్ని శుభ్రంగా కడిగి కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసి టేస్ట్ చూసి సర్వ్ చేసుకునేసి వేడి వేడిగా అన్నంలోకి కాస్త అలా పోసుకునేసి కలుపుకొని జుర్రుకొని తింటుంటే ఆ టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ టైప్‌లో చేయండండి. ఈ విలేజ్ స్టైల్‌లో మాత్రం పప్పుచారు ఆ టేస్టే వేరండి. అంత బాగుంది ఈ పప్పుచారు.